నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. నిరంతరంగా ప్రసారం అవుతూ ఉంటాయి. చాలా విషయాలు బాబాకి సంబంధించి గతంలో కూడా మాట్లాడుకొనున్నాం. ప్రముఖ రచయిత ఆహ్, బిక్కి కృష్ణ గారు మనందరికీ సుపరిచితులే. బాబా అనే టాపిక్ అలా స్టార్ట్ చేయగానే నిరంతరంగా మాట్లాడేస్తూ ఉంటారు. మనందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటారు. ప్రతి విషయం కూడా బాబానే నడిపిస్తున్నారు అని నమ్మే ఒక గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. బికే కృష్ణ గారి గురించి. ఇక ఈరోజు బాబా సర్వాంతర్యామి, సర్వజ్ఞత. ఆయన ఇందుగలరందులేరన్న సందేహం వలదు ఎందెందు వెతికినా అందందే గలరు అనే మాటని ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. బికే కృష్ణ గారి మాటల్లో ఎలా ఉంటారు ఆయన మనతో పాటు, మనల్ని ఎలా నడిపిస్తారు, ఈ విషయాలన్నీ కూడా బిక్కి కృష్ణ గారు చెప్తారు. మనం ఏ వీడియో అయినా కూడా నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి. విషయం బోధపడదు. సగం వరకు విని చివరి వరకు వినకపోయినా, లేదా చివర్లో చూద్దాంలే అని మొదటి నుంచి వినకపోయినా విషయం బోధపడదు. వీడియో చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ లైఫ్‌లో ఎలాంటి అద్భుతాలు బాబాకి సంబంధించి జరిగినా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం మీకు. నమస్తే మేడం. చాలా సంతోషంగా ఉంది. చాలా గ్యాపొచ్చింది. మళ్ళీ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఇక బాబాకి సంబంధించి మనం చాలా వీడియోస్ చేసున్నాం ఆల్రెడీ. అయితే బాబా సర్వాంతర్యామి. ఆయన ఎక్కడ చూసినా బాబానే. బాబా అన్న మాటని దాన్ని వాడకుండా అసలు ఎవరు ఉండరులెండి. అందరి ఇళ్లల్లో బాబా ఉంటారు. కానీ మనల్ని నడిపిస్తున్నారు, బాబానే మనల్ని ఈ పని చేపిస్తున్నారని మనం ఎలా నమ్మాలి అంటే దానికొక ఏదైనా ప్రామాణికం కావాలి కదా! అలాంటి విషయాలు ఏదైనా మీకు తెలిసి చెప్తారా? ఒక మంచి పాటతో మొదలుపెట్టండి. అలాగే బాబాకి సంబంధించి మిగిలిన విషయాలు చెప్పండి. చాలా మంచి ప్రశ్న వేశారు మేడం. బాబా అంటేనే సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వలోక రక్షకుడు అనేటువంటి పదాలు మనకు అలవోకగా మన నోటి నుండి వస్తాయి మేడం. హ్మ్. అసలు బాబా సర్వాంతర్యామి అంటే నేను దాని గురించి ఇంతకుముందు పాట కూడా రాశాను. హ్మ్. 'సాయి దేవం' అనే సినిమాలో. హ్మ్. హ్మ్. ఆ నింగి సాయి, ఈ నేల సాయి, ఆ గాలి సాయి, గంగ సాయి, సాయి లేని చోటెక్కడుంది ఈ లోకంలో, కన్నులుండి మీరు చూడకపోతిరి మైకంలో మాయా మైకంలో అన్నాడు. హ్మ్. హ్మ్. అట్లాగా ప్రతి చోట బాబా ఉన్నారు. హ్మ్. ప్రతి చర్యను, ప్రతి అంటే భక్తులు ఏం చేస్తున్నారు, ఏం అనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఉన్నటువంటివి బాహ్యంగా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నీ గమనిస్తూ ఉంటారు. హ్మ్. కాబట్టి అంటే బాబా యొక్క అంటే ఆయన యొక్క మహిమలను, హ్మ్. ఆయన యొక్క లీలలను, ఆయన యొక్క సర్వాంతర్యామిత్వాన్ని, అంటే సర్వము లోనూ ఆయన ఆయనకే తెలుసు ఉన్నారనేటువంటి అని. హ్మ్. విషయాన్ని హ్మ్. హ్మ్. తెలుసుకోవాలంటే చాలా కష్టం మేడం. అవును. ఇటీవల నేను ఆయన పైన ఒక పాట రాశాను. పాడండి. బాబా ఇలా అడుగుతా ఉంటే నాకు ఎలా రక్షిస్తూ ఉంటారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. బాబా హ్మ్. రక్షించేదంటే అడుగడుగునా రక్షిస్తుంటారు. హ్మ్. ఎన్నని మనం చెప్పగలం? హ్మ్. అసలు ప్రతి భక్తుని జీవితం ఒక సాయి లీల అని నేను 'సాయి తత్వం లీల రహస్యం' గ్రంథంలో రాశాను. హ్మ్. హ్మ్. ప్రతి భక్తుడు అంటే పుట్టక నుండి చనిపోయేంత వరకు ఆయన భక్తుడు అయినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో జరిగే ప్రతి ఒక్క చలనానికి, ప్రతి ఒక్క సంఘటనకు, సన్నివేశానికి కారకులు బాబానే అవుతారు. ఈ హ్మ్. విషయం చాలామంది బాబా భక్తులకు తెలియదు. హ్మ్. అంటే అందుకే అడుగడుగునా రక్షించేటువంటి మహోన్నతమైన గురువు బాబా. హ్మ్. అసలు చెప్పాలంటేనే మాటలు చాలవన్నమాట. హ్మ్. అందుకే అడుగడుగున రక్షించిన సాయి కరుణను అక్షరాలలో నేను చెప్పలేనయ్యా. అక్షరాలలో మనం ఎలా చెప్తాం? హ్మ్. అడుగడుగున రక్షించిన సాయి కరుణను అక్షరాలలో నేను చెప్పలేనయ్యా. అనుభూతితో వీక్షించిన ఆ సాయి ప్రేమను అభివ్యక్తం చేయలేని అశక్తుడనయ్యా. అనుభూతితో వీక్షించిన ఆ సాయి ప్రేమను హ్మ్. అభివ్యక్తం చేయలేని అశక్తుడనయ్యా. అది అనుభూతితో మనకు అనుభూతితో చూస్తాం ఆయన్ని. హ్మ్. మరి ఆ ప్రేమను ఎలా అభివ్యక్తం చేస్తాం? అభివ్యక్తం చేయలేని అంటే ఎంత మహాకవి అయినా, హ్మ్. ఎంత గొప్ప జ్ఞాని అయినా, కళాకారుడైనా హ్మ్. అభివ్యక్తం చేయలేం.
అందుకే కబీర్ దాస్ అంటాడు, సబ్ ధరతి కాగజ్ కరో లేకిన్ సబ్ దునియా సాత సముందర్ మసికరో తౌబి గురుగు లిఖానా అధ్యాయ్ అంటాడు. అంటే భూమండలాన్ని కాగితంగా చేసి గిరితరులన్నిటినీ కలంగా మార్చి సప్త సముద్రాలను ఇంకుగా మార్చి రాసిన గురువు యొక్క మహిమను గాని, ఆయన యొక్క ప్రియమను గాని, ఆయన కరుణను గాని, ఆయన గుణాన్ని గాని గురుగున్ లిఖానా అధ్యాయ్ అంటాడు. అసలు రాయలేం మనం. కాబట్టి అనుభూతితో వీక్షించిన సాయి ప్రేమను అభివ్యక్తం చేయలేని అశక్తుడనయ్యా, పరబ్రహ్మ రూపంలో అంతట కనిపించే ఆ సాయి రూపాన్ని వర్ణించలేనయ్యా, అనుభవమైతే తప్ప సాయి తత్వం, అనుభవమైతే తప్ప ఆ సాయి తత్వం, అహంకారమేదకు అర్థమవదు నేస్తం, అర్థమైతే సాయికి సర్వులు దాసోహం, సాయే సమస్తం, అడుగడుగున రక్షించిన సాయి కరుణను అక్షరాలలో నేను చెప్పలేనయ్యా, వేదాలలో ప్రణవనాదాలలో శబ్ద మంత్రాలలో ఓంకారం సాయి. వేదాలలో అంటే వేదాలు మొట్టమొదట మన యొక్క దైవత్వాన్ని గురించి తెలియజేస్తాయి. కాబట్టి వేదాలలో ప్రణవ నాదాలలో శబ్ద మంత్రాలలో అంటే వేద రుక్కులు కావచ్చు, తర్వాత ఉపనిషత్తుల యొక్క శ్లోకాలు కావచ్చు, అందులో ఉండే ఓంకారం సాయి. విశ్వగోళాలలో శూన్యలోకాలలో గ్రహ నక్షత్ర గమకాల భ్రమణం సాయి. విశ్వగోళాలని కోటాను కోట్ల గోళాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి పాలపుంతలో. మరి గ్రహ నక్షత్ర గమనాల భ్రమణం వెనుక భ్రమణమే సాయి అని. సర్వ హృదయాలలో గర్భ కుహరాలలో స్పందించే ప్రాణ చైతన్యం సాయి. సర్వజీవరాశుల యొక్క ప్రాణ స్పందన సాయి. అందుకే వేదాలలో ప్రణవనాదాలలో శబ్ద మంత్రాలలో ఓంకారం సాయి, విశ్వగోళాలలో శూన్య లోకాలలో గ్రహ నక్షత్ర గమకాల భ్రమణం సాయి, సర్వ హృదయాలలో గర్భకుహరాలలో స్పందించే ప్రాణ చైతన్యం సాయి. అండం సాయి, పిండం సాయి, అఖిలాండం సాయి, బ్రహ్మాండం సాయి. అండము తల్లి గర్భంలో అండము సాయి. అండం అంటే చిన్నగా అండం సాయి, పిండం సాయి, అఖిలాండం సాయి, బ్రహ్మాండం సాయి, సప్తలోకాల ఋషుల జ్ఞానం సాయి, సప్తలోకాల ఋషుల జ్ఞానం సాయి, ధ్యానం సాయి, తపస్సు సాయి, ఆధ్యాత్మిక సామ్రాజ్యపు ఉసస్సు సాయి, తేజస్సు సాయి, వేదోపనిషత్తుల తత్వం సాయి, సత్యం సాయి, శివం సాయి, సౌందర్యం సాయి, పరమానందం సాయి, పరబ్రహ్మ సాయి, అడుగడుగున రక్షించిన సాయి కరుణను అక్షరాలలో నేను చెప్పలేనయ్యా, అనుభూతితో వీక్షించిన సాయి ప్రేమను అభివ్యక్తం చేయలేని అశక్తుడనయ్యా, అమ్మ పాలలో మాధుర్యం సాయి, నాన్న పాలలో ధైర్యం సాయి. అమ్మ పాల అలా ఎవరు సృష్టించారు? ఆ అమ్మ పాలలో ఉన్న మాధుర్యము శిశువుగా ఉన్నప్పుడు మనము అందరూ కూడా ఆ మాధుర్యాన్ని చూసాం, రుచి చూసాం. మళ్ళీ ఆ మాధుర్యాన్ని ఎవరు సృష్టించారు? అసలు అమ్మని ఎవరు సృష్టించారు? అమ్మ పాలలో మాధుర్యం సాయి, నాన్న పాలనలో ధైర్యం సాయి. తండ్రి అనేక సందర్భాలు ధైర్యం చెప్తుంటాడు, ఆ ధైర్యం కూడా సాయి. దీనజనుల కళ్ళలో దీపం సాయి, పేద ఫకీరుల ప్రేమ రూపం సాయి. ఈ ఫకీరులు అంటే పేదలుగానే ఉంటారు,
ఆ ఫకీరు రూపంలో ఆ రూపమే ఒక సాయి, ఆ ప్రేమ రూపము అన్నాను. ఫకీరులది ప్రేమ రూపం అది. సర్వదేవతాకార సాకార స్వరూపం సాయి, నిర్గుణ నిరంజన నిర్వాణం సాయి, అష్టసిద్ధి నవనిధుల హాసం సాయి, చిద్విలాసం సాయి. అష్టసిద్ధులు నవనిధులు పొందినటువంటి మహాయోగి షిరిడి సాయిబాబా. మరి ఆయన నవ్వితే అసలు కాపాడే తన డైరీలో రాస్తాడు, ఆ నవ్వు సామాన్య మానవుల నవ్వు కాదు, ఇట్ ఈజ్ ఏ బ్లిస్ ఓరియంటెడ్ లాఫింగ్ అంటాడు. అంటే ఆ బ్లిస్ అంటే పరమానందం అన్నమాట. ఆ నవ్వును చూస్తేనే ఆ పరమానందం కలుగుతుంది. అందుకని అష్టసిద్ధి నవనిధుల హాసం సాయి, చిద్విలాసం సాయి, మోక్షలక్ష్మి పెదవుల ధరహాసం సాయి. మోక్షలక్ష్మి పెదవుల ధరహాసం. ధరహాసం అంటే అద్భుతమైనటువంటి నవ్వు అన్నమాట. రాజాది రాజు సాయి, యోగి రాజు సాయి, అవధూత దత్త సాయి. అవధూత దత్త సాయి దత్తావతార స్వరూపుడు కదా. సచ్చిదానంద సద్గురు పరబ్రహ్మ సాయి, పరబ్రహ్మ సాయి, పరబ్రహ్మ సాయి. అడుగడుగున రక్షించిన ఆ సాయి కరుణను అక్షరాలలో నేను చెప్పలేనయ్యా. అనుభూతితో వీక్షించిన ఆ సాయి ప్రేమను అభివ్యక్తం చేయలేని అశక్తుడనయ్యా. పరబ్రహ్మ రూపంలో అంతట కనిపించే ఆ సాయి రూపాన్ని వర్ణించలేనయ్యా. అనుభవమైతే తప్ప సాయి తత్వం అహంకార మేధకు అర్థమవధునేస్తం. అర్థమైతే సాయికి సర్వులు దాసోహం, సాయే సమస్తం, సాయే సమస్తం. చాలా చాలా చక్కగా పాడారండి. అసలు పాట చాలా చక్కగా పాడారు, చాలా చక్కగా రాశారు. అంటే వేద ఉపనిషత్తుల కాలం నుంచి, గ్రహ నక్షత్ర గోళాల నుంచి, మన భౌతిక ప్రపంచం తల్లిదండ్రుల నుంచి అన్ని అలా అలా బాబా నేను రాశానని ఎప్పుడు అనుకోను మేడం. బాబా తలుచుకుంటేనే అలా ఒక హృదయం ద్రవించి, కళ్ళు స్రవించి, మనసు ఒక ఆర్ద్రతకు లోనైపోయి, ఒక అనుభూతికి లోనైపోయి, ఒక దార్శనికత అనేది నాలో నాకు తెలియకుండానే ప్రవేశిస్తుంది. అక్షరాలు అలా వస్తాయి, పదాలు అలా వస్తాయి, రాగాలు అలా వస్తాయి, స్వరాలు అలా వస్తాయి. అంటే ఇక్కడ నేను ఓన్లీ ప్రేక్షక పాత్రగా వహిస్తూ ఉంటాను అనమాట. నేను ఊరికి అట్లా గమనిస్తూ ఉంటాను, అది అలా 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 జరిగిపోతూ ఉంటుంది. అందుకే అహంకార మీదకు అర్థమోదు నేస్తం అన్నాడు. అసలు ఆ బాబా యొక్క ప్రేమతత్వం కానీ, ఆయన సృజనాత్మక తత్వం, కరుణతత్వం, దాతృత్వము, ఆయన అపారమైనటువంటి కృపాతత్వం, అసలు భక్తుల పైన అంత ప్రేమ ఉంటుంది. అందుకే ఆయన సర్వజ్ఞుడు అని అనడానికి కారణం ఏమంటే, సర్వాంతర్యామి. సర్వజ్ఞుడు అంటేనే అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. సర్వజ్ఞుడు అంటే అతనికి అన్ని తెలుసు. ఒకసారి కాపాడే కొడుకు అలా ఇంట్లో కూర్చుని బాబా కలగంటాడు. బాబా తన ఇంటికి వచ్చినట్టుగా, ఆ బాబాను తన ఇంట్లో భోజనం చేసినట్టుగా, ఇలా కలగాని తర్వాత కళ మెలకు వచ్చి వెళ్తాడు, బాబా దగ్గరికి వెళ్తాడు. అంటే ఇది కళ అంటే మనం కనే కళలను కూడా బాబాకు తెలుసు అంటే మీరు ఆలోచించి, మనం పడుకున్నప్పుడు అనేకమైన కళలు కంటాం. అలా కళలు కానీ అలా వెళితే మీ ఇంటికి మళ్ళీ భోజనానికి ఎప్పుడు రమ్మంటావు అంటాడు. అంటే రాత్రి కళ వచ్చింది కదా, భోజనమేం పెట్టావు కానీ కళలో ఇట్టే అంటాడు. భోజనమేం పెట్టావు కానీ మరి నాకు దక్షిణ కూడా మర్చిపోయావు అంటాడు. అప్పుడు కళ కూడా బాబాకు అర్థమవుతుంది అంటాడు. అదే విధంగా దీక్షితుకు ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఆయన ఒక 25 రూపాయలు టెంకాయ ఇచ్చి బాబాకి ఇవ్వమంటాడు. ఆయన దీక్షిత్ మామూలు కదా, అంటే మన భౌతిక ప్రపంచంలో మామూలుగా అన్ని మర్చిపోతూ ఉంటాం. అలా వచ్చాడు. అలా వచ్చి బాబా దగ్గరికి వచ్చేసి, బాబా టెంకాయ అని ఇచ్చేస్తాడు. టెంకాయ సరే అని ఇలా చూసి, ఇంకేమి ఇవ్వలేదా అంటాడు. ఇంకా అని ఆలోచించి, ఆ పేద బ్రాహ్మణుడు ఇచ్చిన 25 రూపాయలు కూడా ఇవ్వచ్చుగా అంటాడు.
అమ్మో కరెక్ట్ ఉన్నాయి గురువు గారు మర్చిపోయానని తీసుకొని ఇచ్చేస్తాడు. ఓకే. హ్మ్. ఇట్లా అదే విధంగా చోల్కర్ అనే ఒక భక్తుడు, హ్మ్. ఆ చోల్కర్ అనేటువంటి భక్తుడు చాలా పేదరికంతో ఉంటాడనమాట. హ్మ్. హ్మ్. బాబా ఎక్కడ, షిరిడీ ఎక్కడ, అతను చాలా దూరంలో ఉంటాడు కాబట్టి, బాబా నాకు ఉద్యోగం వస్తే నేను షిరిడీకి వస్తానని మొక్కుకుంటాడు. హ్మ్. సరే అతనికి ఉద్యోగం వస్తుంది. అంటే హ్మ్. చిన్న ఉద్యోగం పాపం. ఆ ఉద్యోగం వచ్చినప్పుడు మరి షిరిడీకి వెళ్ళాలి కదా! అవును. షిరిడీకి వెళ్ళాలంటే డబ్బు కావాలి కాబట్టి, అతను అతను తాగే టీలో హ్మ్. చక్కెర వేసుకోకుండా, అంటే చక్కెర తెచ్చేటువంటి అంటే చక్కెర అయ్యేటువంటి డబ్బులను అతను పొదుపు దాచుకుంటాడు. చేసి దాచుకొని, హ్మ్. హ్మ్. ఆ తర్వాత షిరిడీకి రావడం జరుగుతుంది. హ్మ్. వచ్చినప్పుడు ఆహ్, ఈ చోల్కర్‌కి మంచి చక్కెర వేసి టీ చేసి ఇవ్వు అని చెప్తాడు శ్యామాకి వాళ్ళకి. హ్మ్. అంటే చిన్న విషయం. మనం చేసే చిన్న విషయాలు కూడా బాబాకు తెలుస్తాయంటే ఆయన యొక్క సర్వజ్ఞత్వం ఎంతటిదో ఒక్కసారి మీరు ఆలోచించండి. రైట్. మీరు సర్వజ్ఞం గురించి ఇలా చెప్తూ ఉంటే అసలు రోజులు టైము సరిపోదు. చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం. బాబాకి సంబంధించి విక్కీ కృష్ణ గారు చాలా విషయాలు చెప్పున్నారు. ఇక ఇప్పుడు బాబా ఇందుగలరు అందులేరన్న సందేహం వలదు. ఎక్కడ వెతికినా, ఏ విషయంలో అయినా, ఎవరిలో అయినా మనం బాబాని చూడొచ్చు. అయితే నెక్స్ట్ వీడియో దీనికి కంటిన్యూగా మనకి బాబా భక్తులకి లేదా బాబా డివోటీస్‌కి కోపం వస్తుందా? వస్తే ఎలాంటి కోపమొస్తుంది? దానికి పర్యవసానంగా అసలు ఏం చేయాలి? బాబా డివోటీస్‌కి గూడా కోపమొస్తే? ఈ విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.